ప్రాపర్టీస్ కి వారసుడు. తను స్వరాజ్ గ్రూప్ ఎండి రాజుగారి అక్క కొడుకు. కోట్ల ఆస్తికి అధిపతి. ఇదంతా నిజమా? మీరు కొడుకు అనుకుంటున్న రాజుగారు మా ఎండి రాజుగారు అచ్చం ఒకేలా ఉంటారు. ఉండండి, మీకు చూపిస్తాను. ఏమండి, ఇతను నిజంగానే మన రాజులా ఉన్నారండి. మరి ఎలా తప్పిపోయాడు? ఆ రోజు ఆ కుటుంబమంతా శ్రీశైలం వెళ్తుంటే వెహికల్ బ్లాస్ట్ అయ్యి అందరూ చనిపోయారు. నాకు తెలిసి ఆ ప్రమాదంలో బస్సులో నుంచి బాబు పడిపోయినట్టున్నాడు. ఆ దేవుడే తనని కాపాడినట్టున్నాడు. చివరికి మీకు దొరికారు. తన గతం గురించి తనకి తెలుసా? పాపం వాడి కన్నవాళ్ళ కోసం చాలా ఎంక్వైరీ చేశాం, కానీ ఏమీ తెలియలేదు. అందుకే మేము చెప్పలేదు. మేమే వాడి కన్నవాళ్ళమని వాడు అనుకుంటున్నాడు. తనకి మీరు నిజం చెప్పకుండా చాలా మంచి పని చేశారు. తను బతికే ఉన్నాడని ఆ రేఖకి తెలిస్తే అస్సలు ఊరుకోదు. తన ప్రాణాలకే ప్రమాదం. ఏమంటున్నారు మీరు? అవునండి, ఆ రేఖ వాళ్ళ అమ్మే మా ఎండి రాజ్ సార్ వాళ్ళ ఫ్యామిలీని చంపించిందని బయట కొంతమంది అనుకుంటున్నారు. ఆ రేఖ ఆస్తి కోసం ఎంతవరకైనా వెళ్తుంది, ఏ పనైనా చేస్తుంది. తనకి మంచి మానవత్వం ఉండవు. ఒకవేళ రాజు బ్రతికే ఉన్నాడని రేఖకి తెలిస్తే చాలా ప్రమాదమవుతుంది. కొత్తగా ఆస్తికి వారసుడొచ్చాడని తన ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. దుగ్గిరాల వంశానికి వారసుడున్నారు. మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకండి. తను మీ కన్న కొడుకు అని ఇన్నాళ్ళు ఎలా అనుకున్నారో అలాగే అనుకోండి. ఎవరడిగినా సరే మౌనంగా ఉండండి. మీ మౌనమే రాజ్కి శ్రీరామరక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. వెళ్ళొస్తానండి. మంచిదండి. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావేంటి? ఈ లక్కీకి ఫోన్ చేస్తే మాత్రం ఎవడో సాహోకి 10 లక్షలు ఇవ్వమని నువ్వు చెప్పావంట కదా. ఆ 10 లక్షలు తను సాహోకి ఇచ్చాడట. నా డబ్బులేమో నీ దగ్గరున్నాయి, నువ్విస్తావని నాకు చెప్తున్నాడు. ఇవ్వు, నా డబ్బులెక్కడున్నాయి? అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? నా ఫ్రెండ్ని మేనేజ్ చేయలేక నా ప్రాణం పోతుంది. డబ్బులు ఇవ్వమని టార్చర్ పెడుతున్నాడు. వాడు పెట్టే టార్చర్ భరించలేకే నిన్ను మా ఆంటీ దగ్గర 20 లక్షలు కొప్పుకోమని చెప్పాను. ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్లి వాడి మొహాన్ని కొట్టాలి. నా డబ్బులు నాకివ్వు. రే మావా, తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా. తన వల్లే కదా మనం సాహు నుంచి తప్పించుకుంది. ఆ డబ్బులేవో తనకి ఇచ్చేరా. నేను ఇప్పుడు ఇవ్వలేను. ఎందుకివ్వు? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం ఏంట్రా? తనకి ఇవ్వాల్సిన 10 లక్షలు నీ దగ్గరే ఉన్నాయి కదా. అప్పుడు నా దగ్గరే ఉన్నారా, కానీ ఇప్పుడు లేవు. లేవంటే ఏమైనట్టు? ఎక్కడైనా పోగొట్టేసావా? లేదంటే ఎవడైనా కొట్టేశాడా? నేనే ఖర్చు పెట్టేసుకున్నాను. ఏంటి, ఖర్చు పెట్టేశావా? మీరిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నేను ఊరుకునేదే లేదు. ఇప్పుడే వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. నువ్వు కంప్లైంట్ చేయడానికి మనం చేసింది బిజినెస్ కాదు, కిడ్నాప్. ఈ విషయం బయటకు వస్తే మాకన్నా నీకే చాలా డేంజర్. అది మర్చిపోకు. అంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? రే మామ, మతుండే మాట్లాడుతున్నావు నువ్వు. తన డబ్బులు తనకివ్వకుండా ఏదేదో బాగుతున్నావేంట్రా? అయినా మనకెందుకురా, తనకిచ్చేయి. అరే, అవసరానికి ఖర్చు పెట్టానని చెప్తున్నాను కదా. ఇచ్చే అంటే లేనిది ఎక్కడి నుంచి తీసుకురావాలి? చూడు ఐశ్వర్య, నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నీ డబ్బుల్ని ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వు. అంతేకాని ఇప్పుడే కావాలని ఇలా గొడవ చేస్తే మాత్రం నీ డబ్బులు నీకు రావు. తర్వాత నీ ఇష్టం. ఛా, మిమ్మల్ని నమ్మాను చూడు. నన్ను నేను అనుకోవాలి. ఐశ్వర్య, ఐశ్వర్య, సారీ. అది చాలా లక్కీ, మీరు ఇంకేం చెప్పొద్దు. నా డబ్బులు నాకు ఇవ్వండి, అంతే. నా డబ్బులు ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా ఇలా చేసావు? ఐశ్వర్య ఫ్యూచర్ లో నా గర్ల్ ఫ్రెండ్ అవుతుందని చక్కగా ప్లాన్ చేసుకుంటుంటే మొత్తం చెడగొట్టేశావు. అసలు ఏం చేసావు మామ అంత డబ్బు? రే, ఎన్నిసార్లు చెప్పాలరా అవసరం కోసం వాడుకున్నానని? ఎందుకు పదే అడిగి విసిగిస్తావు? మా రే, 10 లక్షలు అవసరం ఏంట్రా? మేడం, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అమ్మాయి ఎక్కడా? వస్తుంది, ఒక నిమిషం. ఈసారైనా వేలిముద్ర వేయడం పూర్తవుతుందా లేదా? ఖచ్చితంగా పూర్తవుతుంది. ఈసారి దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అమ్మాయిందో, అమ్మాయిందో, త్వరగా రా అమ్మా. లాయర్ గారు ఎంతసేపు వెయిట్ చేస్తారు చెప్పు. రా లాయర్ గారు, మీరు ఎక్కడ వేలిముద్ర వేయమంటే అక్కడ వేస్తుంది.
మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా వేలిముద్రలు తీసుకోండి. ఇందు వేలిముద్ర వేయి. తీసుకో. ఇందు ఏం చేస్తున్నావు ఇందు? వేలిముద్ర వేస్తున్నాను నానమ్మ. నా పేరు మీదున్న ఆస్తి మొత్తం ఆంటీకి కావాలని బెదిరిస్తుంది కదా. అందుకని వేలిముద్ర వేస్తావా? బెదిరింపుడికి భయపడితే బతకలేమిందు. ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా ధైర్యంగా ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి గాని ఇలా పిరికి దానిలా ఉండకూడదు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలా మారిపోకూడదు. వావ్, సూపర్ ఆంటీ, మీరు సూపర్. మీ మోటివేషన్ అదిరిపోయింది. కానీ ఈ రేఖ ఉండగా నీ మాటలు ఎవ్వరి చెవులకి ఎక్కవు. నేను చెప్పింది వింటారు. నేననుకున్నదే జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. అమ్మా ఇందు, పోయి ఇలాంటి మూర్ఖుల చేతిలో ఆస్తి పెట్టొద్దమ్మా. అంకుల్, ప్లీజ్ సైలెంట్గా ఉండండి. లేదంటే నేనేంటో నీకన్నా ఇందుకే బాగా తెలుసు. అమ్మ ఇందు, ఈ రేఖ మాటలు పట్టించుకోవద్దమ్మా. నానమ్మ, నేను వేలిముద్ర వేస్తాను. అది కాదే, ఒక్కసారి ఆలోచించవే. ఆస్తి వీళ్ళ చేతిలో పెడితే పిచ్చివాడి చేతిలో రాయి పెట్టినట్టే అవుతుంది. అన్నీ ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను నానమ్మ. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు ఆంటీ,